అమ్మా జయంతి, పోనీ నీ వల్ల ఏమైనా డబ్బు సర్దడానికి అవకాశం ఉందా? నేనా? ఆ, ఎన్నడూ ఏది అడగని మీరడుగుతుంటే ఇవ్వాలనే ఉంది. కానీ నా వల్లెలా అవుతుంది పిన్ని? సాధ్యపడే పనేనా? పైగా మా అత్తగారి గురించి మీకు తెలుసు కదా. నెల నెలా జీతం చిల్లర డబ్బులతో సహా ఊడ్చి ఆవిడ చేతిలో పెడతాను. ఒకవేళ నాకు ఏదైనా అవసరం పడినా ఆవిడ్నే అడుగుతాను. అలాంటిది తనకు తెలీకుండా నా దగ్గర అంత డబ్బు ఎక్కడిది పిన్ని? అడక్కడక్క అడిగేవక్క. సహాయం చేయలేకపోతున్నానని చాలా బాధగా ఉందక్క. అవును, నువ్వు పొదుపు లక్ష్మి గ్రూప్లో వాటాలో మెంబర్వి కదా, బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు కదా. ఆ ప్రయత్నమూ చేశానక్క, కుదరలేదు. అయినా 5,000 10,000 అయితే వస్తాయి కానీ ఇంత పెద్ద మొత్తం కుదరదు. ఏం చెయ్యాలో ఏమో. ఇంతా తిరిగి ఒట్టి చేతులతో ఇంటికెళ్లాల్సిందేనా? సరే లెక్క, వస్తాను. అయ్యో అయ్యయ్యో, నీళ్లు పడిపోయాక. వదిలేయక్క, నేను చూసుకుంటాను. పర్వాలేదక్క, నేను తుడుస్తాను. పర్వాలేదక్క, నేను తుడుస్తానుగా. తుడవనీయక్క, ఇందులో ఏముంది? మరేం లేదు పిన్ని, అమ్మ కోసం బేకరీ నుంచి బ్రెడ్ కొనుక్కునొచ్చాను. అయ్యయ్యో, బ్రెడ్డా? తడిస్తే పాడైపోతుందమ్మా. పర్వాలేదు, బ్రెడ్డే కదా, తడవలేదులే. సరేనక్క, వాసుకి డబ్బుల కోసం ఇంకా 4-5 ఏళ్లలో ప్రయత్నం చేస్తాను. వస్తానక్క. అలాగే అక్క. వస్తా జయంతి. వెళ్ళొస్తానక్క. అమ్మయ్యా, అబ్బా ఇప్పుడు ఊపిరాడిందే. ఏంటి డబ్బులు అన్నావు, బ్రెడ్ ఉంది, అందులో నువ్వేమైనా మ్యాజిక్ చేసావేంటి? మ్యాజిక్ లేదు, తొక్క లేదు. అదృష్టం బాగుండి వస్తూ వస్తూ దారిలో నీకోసం బ్రెడ్ కొన్నాను. ఆ ప్యాకెట్కి బదులు నీకు ఈ ప్యాకెట్ ఇచ్చినట్టున్నాను. అయినా ఒకందుకు అది కూడా మంచిదే అయిందమ్మా. అవును, ఈ భాగ్యం పిన్ ఏంటమ్మా వచ్చి మనల్ని డబ్బులు అడిగింది? ఇచ్చి సాయం చేయొచ్చు కదా. అంత పెద్ద అమౌంట్ దానికి ఏముందని ఇస్తాము, ఏం చూసిస్తాము? మనకి దాని అవసరము అచ్చనా కాపురం కూల్చేంతవరకే. అంతవరకు దాన్ని కాకపట్టాలి. అంతేగాని డబ్బు తగిలేసుకోవడం పిచ్చితనం అవుతుంది. ఎవరే? ఇంకెవరు, నా మొగుడు. హలో జయంతి, ఎక్కడున్నావు? మార్కెట్కి వచ్చానండి, కూరగాయలన్నీ కొనేశాను. దారిలో నా ఫ్రెండ్ కనపడితే మాట్లాడుతున్నాను. సరే త్వరగా రా. వస్తున్నానండి. ఈయనొకరు. సరేనమ్మా, నేను బయలుదేరుతాను. లేట్ అయిందంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళావు ఏంటని తంటాలు. సరే, జాగ్రత్తగా వెళ్ళమ్మా. వెళ్ళొస్తానమ్మా. రా. జాగ్రత్తమ్మా. సరే అమ్మా. వాట్ ఈస్ దిస్? మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం, బట్ దిస్ ఈస్ నాట్ అప్ టు ది మార్క్. సంథింగ్ డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తారనుకున్నాం, బట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇంప్రెసివ్గా లేదు. మీరంతా యూత్, ఫ్రెష్గా థింక్ చేస్తారు, సూపర్గా డిజైన్ చేస్తారనుకున్నాం. చాలా చాలా నార్మల్గా రొటీన్గా ఉంది. అప్ టు ది సాటిస్ఫాక్షన్ లేదు. సార్, యాక్చువల్గా నేను వేరే విధంగా ఆలోచించాను, కానీ ఇదంతా బాగోలేదని, మీనింగ్లెస్గా ఉందని ఇది ప్రెజెంట్ చేశాను. లుక్ ప్రియదర్శిని, మీనింగ్ఫుల్లా మీనింగ్లెస్సా అని డిసైడ్ చేయాల్సింది మేము. మనం చేసే పని అట్రాక్టివ్గా ఉండాలి, యాజ్ వెల్ యాజ్ మీనింగ్ఫుల్గా ఉండాలి. దాన్నే క్రియేటివిటీ అంటారు. నువ్వు మా ముందు పెట్టింది ఏం బాగోలేదు, దానికి ఆన్సర్ ఇవ్వకుండా ఏవేవో రీజన్స్ చెప్తావేంటి? ఇప్పుడున్న కాంపిటీషన్లో మనకి ప్రాజెక్ట్ రావడం మామూలు విషయం ఏమీ కాదు. దీనికోసం బయట పెద్ద పెద్ద కంపెనీలు పోటీ పడుతున్నాయి. అయినా మనకే ఎందుకు ఇచ్చారు? మన కంపెనీ గుడ్ విల్ చూసి, మన సిన్సియారిటీ చూసి. నువ్వు ఇలా చేస్తే వాళ్ళలా మనల్ని కూడా అవాయిడ్ చేస్తారు. మీరు ఈ ప్రాజెక్ట్ విషయంలో అంతా మమ్మల్ని డిసప్పాయింట్ చేశారు, టోటల్గా స్పాయిల్ చేశారు.
టీం లీడర్గా మీరు చేస్తున్న పని ఏంటి? వాట్ మేనేజర్, ఈవెన్ ఏదో పెద్ద టాలెంటెడ్ అన్నారు, ఇదేనా టాలెంట్? ఇప్పుడు రెక్టిఫై చేయడానికి కూడా టైం లేదు. ఏం చేద్దాం? వాట్ టు డూ? మేడం లోపల టీం లీడర్ గారు అడ్డంగా బుక్ అయిపోయారు. ఆఫీసర్స్ లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్తున్నారు. ఏమంటున్నారు? కాల్చి వాతలు పెడుతున్నట్టు మాట్లాడుతున్నారు. టోటల్ గా స్పాయిల్ చేసామంటున్నారు. చూసావా కావ్య, మనం ముందే చెప్పాం అదంత బాగోదు, వర్కౌట్ కాదు అని. మనల్ని కాదంది, ఇప్పుడు తిట్లు తింటుంది. ఎలా వింటుంది? ఆమె టీం లీడర్ కదా, మనమంటే ఏం లెక్క. బాగా గర్వం. ఆ గర్వం ఇప్పుడు అణిగింది. ఆవిడ గారికి అలాగైతే గాని బుద్ధి రాదు. ఏం మాట్లాడుతున్నారే మీరు? ఆమె మన టీం లీడర్. ఆమెకు అవమానం జరిగితే మనకు జరిగినట్టు కాదా? అదీ కాక మన కంపెనీని నమ్మి అవతల వాళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చారు. అది చెడిపోతే మనకి మన కంపెనీకేగా చెడ్డ పేరు. అది మాకు తెలుసమ్మా, కానీ తెలవాల్సింది ఆమెకు. తెలిసిందా? ఏ కావ్య, ఏం చేస్తున్నావే? ఎక్కడికెళ్తున్నావు? ప్రియదర్శిని, సమాధానం చెప్పు. ఏం చేద్దాం? అలా సైలెంట్గా ఉంటే ఎలా? ఎక్స్క్యూజ్ మీ సార్. హూ ఆర్ యూ? వాట్ డూ యూ వాంట్? సార్, షీ ఈజ్ కావ్య, ప్రియదర్శిని టీంలో వర్క్ చేస్తుంది. సార్, మేడం ఆల్టర్నేట్గా ఇంకో ప్రాజెక్ట్ తయారు చేసి ఉంచారు. దాన్ని మీకు ఇచ్చి వెళ్దామని వచ్చాను సార్. ఏ కావ్య, ఏంటి నువ్వు అనేది? ఇప్పుడు చేసిందే ఇలా ఉంది, ఇంకా ఆల్టర్నేటివ్ ఎలా ఉంటుందో. వద్దులే అమ్మా, తీసుకెళ్ళు. సార్ ప్లీజ్ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్కసారి చూస్తే. ఎందుకండి అనవసరంగా టైం వేస్ట్? చూసింది బాగుంటే మరొకటి చూడొచ్చు. అదే అసలు బాగలేదు, ఇంకెందుకు? సార్ ఒకే ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం. సరే, ఇలా ఇవ్వండి. ఇదిగోండి సార్. వావ్, ఎక్సలెంట్. సూపర్, వీ వాంట్ ది సేమ్. ఇదే మేము ఎక్స్పెక్ట్ చేసింది. వెరీ నైస్. దీన్ని మీరు ముందెందుకు ప్రెజెంట్ చేయలేదు? మేడం ముందు పర్సనల్గా డిజైన్ చేసింది ఇదే, కానీ మేమంతా కలిసి టీం వర్క్గా తయారు చేసింది ముందు మీరు చూసింది. ఐ నో ప్రియదర్శిని, షీఈ్ బ్రిలియంట్, చాలా తెలివైంది. ఇప్పుడు కనిపించింది ఆమె టాలెంట్. అనవసరంగా మాట పడ్డాం. ముందు చూపిన ప్రాజెక్ట్ చూసి మన కంపెనీకి రిమార్క్ వస్తుంది అనుకున్నా. నౌ వీ హ్యావ్ గాట్ కాన్ఫిడెన్స్. దీనే కాస్త ఆల్టర్ చేసి ఫైనల్ టచ్ ఇచ్చి ఓకే చేయండి. ఓకే సార్. చాలా బాగుంది. గో ఆన్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు కాఫీ తీసుకోండి. ఓకే. కావ్య, ఒకసారి నా క్యాబిన్కి రా. కావ్య, కావ్య, థ్యాంక్ యూ కావ్య. కావ్య, నువ్వు చేసిన దానికి జస్ట్ థ్యాంక్స్ ఒకటే చెప్తే సరిపోదు, ఇంకా ఏదేదో చేయాలి. నువ్వు చేసిన ఆ డిజైన్ ని నేను జస్ట్ డిస్కషన్ లో పెట్టడానికి కూడా రిజెక్ట్ చేశాను. కానీ నువ్వు ఈ రోజు అదేది మనసులో పెట్టుకోకుండా నువ్వు చేసిన ఆ డిజైన్ నేను చేశానని ఆఫీసర్స్ ముందు చెప్పి నాకు మంచి పేరు తెచ్చిపెట్టావు. యూ హ్యావ్ గాట్ ఎ నైస్ క్యారెక్టర్. నీ ప్రవర్తన నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. ఐ లైక్ యువర్ క్యారెక్టర్. థ్యాంక్స్, 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 థ్యాంక్స్. మీరు పొగిడే అంత గొప్పదాన్ని కాదు, అంత గొప్ప పని నేనేం చేయలేదు మేడం. మీరు మా టీం లీడర్. మీ అవమానం మా అవమానం కాదా? అందుకే మా బాధ్యతగా నేను ఆ పని చేశాను. రియల్లీ యువర్ గ్రేట్ కావ్య. ఏం జరుగుతుందో ఏం సమాధానం చెప్పాలోనని చాలా డిస్టర్బ్డ్ గా ఉన్న నన్ను నువ్వు సేవ్ చేసావు. ఏది మనసులో పెట్టుకోకుండా హానెస్ట్ గా బిహేవ్ చేసావు. దిలీప్ నీతో ఎందుకు ఫ్రెండ్లీగా ఉంటున్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు నాకు బాగా నచ్చావు. నీ స్నేహంతో నన్ను చెతకట్టనివ్వండి ప్లీజ్. లెట్ us be ఫ్రెండ్స్. అలాగే మ్యామ్. ఏంటి కావ్య ఇది? మన ఫ్రెండ్స్ అన్న తర్వాత కూడా మేడం అంటావేంటి? కాల్ మీ యాజ్ దర్శని ఆర్ ప్రియా. ఏదైనా మీరు మా టీం లీడర్. పైగా ఇది ఆఫీస్లో అఫీషియల్ గానే ఉండాలి. బయట ఎలా ఉన్నా ఓకే. ఏమంటారు? గుడ్. నేను వెళ్ళి నా వర్క్ కంటిన్యూ చేస్తాను మేడం. ఇట్స్ ఓకే.
అక్క ఇవిగో. ఆ, అక్క ఇవిగో నే 10,000. ఇది 50,000, మొత్తం 1,00,000 రూపాయలు. లెక్క సరిగ్గా సరిపోయిందా? ఏంటక్క నువ్వు మాకు లెక్క చెప్తున్నావు? చెప్పాలి కదా, ఇది నా సొంత డబ్బు కాదు, పొదుపు డబ్బు. బ్యాంకు నుంచి తెచ్చాం కదా, బ్యాంకు కట్టలేనా, దాంట్లో ఒకటో రెండో తక్కువైతే నా గురించి తప్పుగా అనుకుంటారు కదా, అందుకే మీ ముందు లెక్క పెట్టాను. కళా, రండక్క, ఇప్పుడేనా రావడం? అవును. ఏ ఎందుకలా అడిగావు? బ్యాంకు వెళ్ళి ఇప్పుడే వచ్చాం, ఒకవేళ ఇంతకుముందు వచ్చి వెళ్ళారేమో అని అడిగా. బ్యాంకు వెళ్ళొచ్చారా? అవునక్క, మన గ్రూప్కి 1,00,000 రూపాయలు శాంక్షన్ అయ్యాయి, వెళ్ళి తీసుకొచ్చాం. అయితే నేను సరైన టైంలోనే వచ్చానన్నమాట. నాకు అర్జెంటుగా డబ్బు అవసరం వచ్చింది. చాలా చోట్ల తిరిగాను, ఎక్కడా దొరకలేదు. చివరకు నీ దగ్గరికి వచ్చాను కళ. అలాగా, ఎంత అవసరం అక్క? 1,50,000 అవసరం పడుతుంది కళ. 1.5 లక్ష? అవును కళ, నా కొడుక్కి గవర్నమెంట్ పని దొరికే ఛాన్స్ వచ్చింది. దానికోసం 1,50,000 అవసరం ఏర్పడింది. ఇప్పుడు అవకాశం కోల్పోతే మళ్ళీ దొరకటం కష్టం. గవర్నమెంట్ జాబ్ దొరకడం అదృష్టమే, కానీ 1.5 లక్ష చాలా పెద్ద అమౌంట్ కదక్క. మా దగ్గరున్నదంతా మీకిస్తే ఆ తర్వాత మేమేం చెయ్యాలి? నువ్వు మనసు పెడితే చేయగలవు కళ. నెల నెలా కొంచెం కొంచెంగా తీర్చేస్తాను. ఈ కాస్తంత సాయం చేయి కళ. చూడక్క, ఆడవాళ్లు కష్టపడి పనిచేసి పైకి రావాలని గవర్నమెంట్ సహాయంగా పావలా వడ్డీకిచ్చే అప్పిది. గ్రూపులో ఆడవాళ్లు అవసరానికి 2,000, 5,000 అలా వాడుకుని వాపస్ ఇచ్చేయచ్చు. అంతేగాని లక్షలు వాడుకునే అవకాశం లేదు. పైగా తప్పవుతుంది, గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది. ఇదిగో, దీని కూతురు ఆపరేషన్కి 20,000 కావాలంది. ఇది కూతుర్ని కాలేజీలో చేర్చడానికి డబ్బులు కావాలంది. ఇలా ప్రతి వాళ్ళు వాళ్ళ అవసరానికి డబ్బులు అడుగుతుంటే మరి బ్యాంకులో కట్టేదెవరు? మీరు అడిగినంత డబ్బు ఇవ్వడం కష్టమక్క. ఏమండి లెటర్? పోస్ట్ మ్యానే, లెటర్ వచ్చినట్టుంది. ఎక్కడి నుంచి అయింటుందో. ఏమండి లెటర్? ఇదిగో వస్తున్నా. శ్రీ మహాలక్ష్మి డ్వాక్రా మహిళా సంఘం మీదేనమ్మా? మాదే. మన పొదుపు లక్ష్మి గురించి బాగా నడుపుతున్నామని కలెక్టర్ ఆఫీస్ నుంచి లెటర్ వచ్చింది. మంచిదే కదక్క. చూసావా అక్క, మన గ్రూప్కి మంచి పొదుపు లక్ష్మి అని పేరుంది. దానిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాకుంది. అందుకే ఇవ్వడం కుదరదక్క. సరే వస్తాం. మంచిది, వెళ్ళండి. ఎరా తీసావా? అన్నా, బాగా తుప్పు పట్టిపోయిందన్నా. ఎంతసేపు కిరోసిన్ పోసి నానబెట్టినా రావట్లేదన్నా. నేను వస్తున్నా ఉండు. ఇలా కాదురా, సుత్తి పట్రా. ఒక్క పోటేస్తే అదే సెట్ అవుతుంది. అలాగే అన్నా. కొట్టు. అయ్యో, ఏమైంది? రక్తం కారిపోతుంది. పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండక్కర్లేదా? నా తప్పేం లేదు వదినా, నేను చూసే కొడుతున్నాను. అన్నయ్య బోల్ట్ వదిలేశాడు. మీరేను చూసుకోవాలిగా. అచ్చనా, ఇవన్నీ మాకు మామూలే. దెబ్బలు తగులుతూ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటాయి. మామూలా? ఎంత రక్తం కారిపోతుంది? ఇలా రక్తం పోతే ఎంత ప్రమాదం తెలుసా? ఏ ప్రమాదం లేదు. అలాని మీరు చెప్తే సరిపోతుందా? ఏంటి చూస్తూ ఊరుకున్నావు? నువ్వు బండితి, హాస్పిటల్కి వెళ్దాం రండి. అయ్యో, ఇంత చిన్నదానికి హాస్పిటల్కి ఎందుకు అర్చనా? రే అన్నా, మందుందా? ఇలాంటి వాటికి మా మెకానిక్ షెడ్ లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ రెడీగా ఉంటుంది. నువ్వు తొందర తీసుకురా. గోర్మి తగిలిందిగా, నొప్పి ఎక్కువగా ఉంది. తొందరగా రాయ్. అయ్యయ్యో, ఏంటిది ఇది రాస్తున్నారు? కనీసం మెడికల్ స్టోర్ కైనా వెళ్ళి. మెడికల్ షాప్ లో ఇంతకన్నా మంచి మందు దొరకదర్చనా. మెల్లిగరా. అర్చన, నువ్వు చూస్తూ ఉండు, ఇంకో గంటలో నీకు దెబ్బ కూడా కనిపించదు. మంచిదే. ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. అయిందా? సర్లే,
పదండి భోంచేద్దురు గాని. ముందు వాడికి పెట్టే, నేను తర్వాత తింటాను. ఏ మీకు ఆకలిగా లేదా? అంటే దెబ్బ తగిలింది కదా, నేను కాసేపు ఆగి తింటాను. ఈలోపు టీ బన్ను లాగించేస్తాను, నువ్వు వాడికి పెట్టేసే. ఇంత కష్టపడి పనిచేస్తున్నారు, అన్నం ఎందుకు మాతున్నారు? టీ బన్ ఎందుకు? ఆరోగ్యం పాడు చేసుకోవడానికా? రండి భోంచేద్దురు గాని, రండి. రే అన్నా అంత అరేంజ్ చేయరా. అలాగే అన్న.